ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం శనిగారం విలేజ్కి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? సార్, గత 5 సంవత్సరాలుగా మీ విలేజ్కి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? మేము సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్కు సంబంధించి మిషన్ భగీరథ కానీ ట్యాంకుల వాటికి సంబంధించి వ్యవసాయ భూములకు 7 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి కూడా నిర్మాణం చేసినాము. పూర్తి గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పనిని కంప్లీట్ చేసినాం. నూతన గ్రామ పంచాయతీ ప్లస్ పక్కనే పార్కు కుంట ఉంది, బాగా లోతట్టు ప్రాంతం, దాన్ని పూర్తి చేసినాము. పూర్తి దాంట్లో పార్కు కట్టినాము. రైతు వేదిక, శ్మశాన వాటికి మా సొంత ల్యాండ్ ఇచ్చి శ్మశాన వాటిక నిర్మాణం కూడా కంప్లీట్ అయింది. ఓకే సార్, మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా కొన్ని చాలా సీసీ రోడ్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయండి. అట్లనే డ్రైనేజీలు బ్యాలెన్స్ ఉన్నాయి. కొన్ని పోల్స్ అవసరం ఉంది, లాంగ్ సర్వీస్ ఉన్నాయి, వాటికి చాలా అవసరం ఉంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది కానీ దానికి సరైన బిల్డింగ్ ఉంది కానీ పాత పడిపోయింది. అంగన్వాడీలు 4 ఉన్నాయి కానీ వాటికి ఏ ఒక్క అంగన్వాడీకి కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేదు. మహిళా సంఘాలు వివోలు 3 ఉన్నాయి కానీ వాటికి ఇంతవరకు ఒక బిల్డింగ్ కూడా లేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి నాయకుడిని ఎంచుకోమని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధి పట్ల అవగాహన, ఏదో నాయకుడిగా ఎదిగి ఏదో ఆశ కొద్ది వచ్చే వాళ్ళు కాకుండా ఆశయం కోసం పనిచేసే నాయకుని ఎన్నుకొని అభివృద్ధిలో పాల్పంచుకునే నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది. ఏదో షో కోసం, కుర్చీ కోసం, బట్టల కోసం, చెప్పుల కోసం వచ్చుకొని కాకుండా ఒక విలేజ్ పట్ల పూర్తి అవగాహన, అభివృద్ధి పట్ల పూర్తి ఆలోచన ఉన్న వ్యక్తిని నలుగురితో పంచుకుంటే వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓటు వేసిన రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రతి అభివృద్ధి పనులు కూడా నా వెంటనే ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు అట్లా ఉన్నందుకు. చివరి రోజు వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు, మళ్ళీ నాతో సపోర్ట్ చేసిన ఏ రోజు ఎలక్షన్లు రోజు ఎట్లున్నారో చివరి వరకు కూడా అట్లనే ఉన్నారు. అందరు సపోర్ట్ చేసి ప్రతిపక్షం అని కానీ అధికార పక్షం అని కానీ ఎవ్వరూ మాకు ఎక్కడ అడ్డం చెప్పలేదు. చేసిన పని కూడా మేము న్యాయంగా చేసినాం, వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి మేము చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ప్రజలకు ఒకటి ఏంటంటే ఏదో 100కు 200కు 500 కోట్లు అమ్ముకోకుండా మనకి ఎవరు బాగు చేస్తారు, మన విలేజ్ గురించి ఎవరు పట్టించుకుంటారు, వచ్చిన ప్రతి రూపాయిని మినిమం ఖర్చు పెట్టి మినిమం అవసరం వచ్చే విధంగా ఖర్చు పెట్టి రాయకొని ఎన్నుకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.